జ్వాలామారణ్యకాక్షిప్తవన్ని ప్రాకార మధ్యగా. ఎందుకు అగ్ని రూపంలో అమ్మవారు ఉంటుంది అంటే అజ్ఞానం భస్మం, జ్ఞానం అగ్ని. అందుకే దక్షిణామూర్తి చేతుల్లో అగ్ని ఉంటుంది. మీరు గమనించండి, దక్షిణామూర్తి విగ్రహంలో మన హిందూ దేవతల విగ్రహాలు ఏవి ఎవరో కూర్చొని కల్పించేసి దొరికిన ఆయుధాలు ఆభరణాలు పెట్టిన ఒక అన్ని తత్వాత్మకంగా ఉంటాయి, సింబాలిక్గా ఉంటాయి. దక్షిణామూర్తి చేతుల్లో అగ్ని ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం అగ్ని లాంటిది. నేను భగవంతుడిని చేరాలి, నేను భగవంతుడిని చేరాలి. అసలు ప్రవచనాలు చెప్పేవాళ్ళందరూ నేనే దేవుడు అంటున్నారు, అహం బ్రహ్మాస్మి అంటున్నారు. ఇదేమిటి, నేను దేవుణ్ణి ఎలా అవుతాను అని తీవ్రమైన తపన ఉందే, లోపల పడే తపన, ఆ తపనే అగ్ని. జ్వాలామాలినికాక్షిప్త వన్ని ప్రాకార మధ్యగా ఆ తీవ్ర తపన అనే అగ్ని అజ్ఞానం అనేటువంటి భస్మాన్ని సంహరిస్తుంది ఖచ్చితంగా. అందుకని అజ్ఞానాన్ని సంహరించుకోగలగాలి. జ్వాలామాలినికాక్షిప్త వన్ని ప్రాకార మధ్యగా బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. జ్వాలామాలినికాక్షిప్త వన్ని ప్రాకార మధ్యగా బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. ఈ భండాసురుని యొక్క సైన్యాన్ని నిర్మూలనం చేయడంలో శక్తి మహాశక్తిని ప్రదర్శించింది. శక్తి అంటే ఇక్కడ కళలు, 64 రకాల యోగినులు ఉన్నట్టుగా శక్తి ఉన్నట్టుగా లలితా సహస్రంలో ఉంది మీకు. 64 కోటి యోగిని గణసేవిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి 64 కళారాజ్య 64 కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత. 64 కళారాజ్య అన్న నామం వచ్చాక మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అన్నారు. 64 కోటి అంటే 64 కోట్లు అనుకోకూడదు, అంత ఉండదు, 64 లెక్క. కోటి అంటే సమూహం అని అర్థం. సంస్కృతంలో కోటి అంటే సమూహం. 3 దేవతలు 33 కోట్ల దేవత అంతమంది లేరండి, ఉంటే చచ్చిపోతారు. అక్కడ కూడా ట్రాఫిక్ జాములు పెరిగిపోయి 33 మందే ఉన్నారు దేవతలు. 30 కోటి అంటారు. అంటే అర్థమైంది, 30 కోటి అంటే సమూహం, ఇడిసే గ్రూప్. ఆ సమూహానికి 33 మంది. ఎవరా 33 మంది? ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు 12, 11, 23, అష్ట వసువులు 8 మంది, ఆ పైన అశ్విని దేవతలు 2. ఈ 33 మంది అమ్మవారి యొక్క మంత్రివర్గం. ఒక రాష్ట్రానికి మంత్రివర్గమే 40 మంది ఉంటే అనేక కోటి బ్రహ్మాండాన్ని పరిపాలించే అమ్మవారి మంత్రివర్గంలో 33 మంది ఉంటే తప్పేదేముందండి? చాలా తక్కువ మంత్రివర్గం. పైగా అమ్మవారి మంత్రివర్గంలో కార్పొరేషన్ చైర్మన్లు ఉండరు, కేవలం మంత్రులే ఉంటారు. అమ్మవారు అలాంటి వాళ్ళని పెట్టదు, 33 మందిని ఉపయోగించే వాళ్ళే పెట్టింది. ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్ట వసువులు, అశ్విని దేవతలు 2. వాళ్ళ దేవతల డాక్టర్లు. అశ్విని దేవతలు సామాన్యులు కదా, వాళ్ళు వైద్యం చేస్తారు. 2 డాక్టర్లు ఉండాలి కదా ప్రపంచం పరిపాలించాలి, వైద్యారోగ్య శాఖ లేకపోతే ఎలాగా? అందుకని ఆవిడ మంత్రివర్గంలో 33 మంది ఉన్నారు. అంటే దేవతల సంఖ్య 33. 3 కోట్లు లేదు, 30 కోట్లు లేదు, మనం పెంచేయకూడదు అనవసరంగా. వాళ్ళు పెరగరు, ఎప్పుడు 33 మందే ఉంటారు. నేను ఏదో అవధానం చేస్తుంటే సరదాగా అడిగారు, భారతదేశం జనాభా స్వాతంత్రం వచ్చినప్పుడు 30 కోట్లు ఉందండి, ఇప్పుడు 140 కోట్లు అయిందండి, ప్రపంచం అంతా కూడా 800 కోట్లు అయిందండి, దేవతలు ఏమిటండి ఎప్పుడు 33 కోట్లే అంటారు, ఇంకా పెరగరా అన్నారు. నేను చెప్పాను సమాధానం, మనం పెట్టే నైవేద్యాలకి వాళ్ళలో సంతానోత్పాదక శక్తి తగ్గిపోయింది నాయన, అందుకే పెరగట్లేదని చెప్పాను. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు, రకరకాల నిల్వ పదార్థాలని దేవుడికి ఏదైనా పర్వాలేదు లేని పెట్టేస్తున్నాం కదా, ఇవన్నీ తినేసి దేవతలకు కూడా సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళవలసిన అవసరం వచ్చిందమ్మా. ఏం చేస్తారు మరి ఓపిక లేకపోతే? లేకపోతే దేవతల సంఖ్య పెరగదు. నిజానికి ఎప్పుడూ పెరగదు, ఎప్పుడూ 33 మంది. ఎంత లోకం పెరిగినా వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే ఎలా చూసుకుంటున్నారు? మనలోనే ఉండి చూసుకుంటున్నారు. ఇంద్రుడు ఎక్కడ ఉంటాడంటే చేతుల్లో ఉంటాడు. విష్ణువు ఎక్కడ ఉంటాడంటే మన పాదాల్లో ఉంటాడు. తన్నో విష్ణురుక్రమ. ఉరుక్రమ అంటే వేగంగా ముందుకు వెళ్ళడం. విష్ణురుక్రమ, వేగంగా ముందుకు వెళ్ళేవేవి పాదాలు. పాదాల్లో ఉండే శక్తి విష్ణువు. విష్ణువు వచ్చి మన కాళ్ళలో కూర్చుంటాడని కాదు, అక్కడ పాదాల్లో ఉండే శక్తి. తన్నో విష్ణురుక్రమ. చేతుల్లో ఉండే శక్తి ఇంద్రుడు, ఈ చెవుల్లో ఉండే శక్తి దిగ్గజాలు. సరిగ్గా ఈ నాసికలో ఉండేటువంటి శక్తి వాయువు, వాక్కులో ఉండే శక్తి అగ్ని. అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశతు, అందులో చదువుతున్న మంత్రాలే కదా. అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశతు. నాలోంచి మాట బయటకు వస్తుంది అంటే కేవలం నాలుక కారణం కాదండి, లోపల ఉండే ఉష్ణశక్తి అగ్ని కారణం. ఆ ఉష్ణశక్తి లేకపోతే వాక్కు రాదు. అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశతు. అగ్ని వాగ్రూపంలో ముఖంలో ఉన్నాడు అని వేదమే చెబుతోంది స్పష్టంగా. అందుకని దేవతలు ఎక్కడో లేరు, 33 మంది ప్రతి శరీరంలోనూ ఉన్నారు. అంచేత ఈ శరీరంలో ఉండేటువంటి అవయవాలు, వీటికి అధిష్టాన దేవతలు గుర్తించగలిగితే ఆ దేవతగా మనమే ఉన్నామని మనకు తెలిసిపోతుంది. అహం బ్రహ్మాస్మి, ఇంకా చెప్పాల్సింది లేదు.
అది జ్ఞానం, పొందవలసిన జ్ఞానం అది. అందుకని అక్కడ చెబుతున్నారు దాని జ్వాలామాలినికాక్షిప్తవన్ని ప్రాకార మధ్యగా భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. శక్తి విక్రమం, ఈ శక్తి ఏమిటంటే 64 కళలు. అందుకే చతుషష్ఠి కళారాధ్య. 64 కళల్లో మనం ఎవరివైనా ఎన్ని నేర్చుకున్నామో, పిల్లలకి ఎన్ని నేర్పుతున్నామో దయచేసి ఆలోచించండి. చిన్నప్పుడే వాడికి కాస్త అమరకోశం నేర్పాలి, ఆంధ్రనామ సంగ్రహం నేర్పాలి, పద్యాలు నేర్పాలి, కవిత్వం చదివించాలి. వాడు రాయక్కల చదివితే చాలు. సంగీతం నేర్పాలి, నాట్యం నేర్పాలి. బొమ్మలు వేసేవాడిని బొమ్మలు అవి వేస్తూ కూర్చుంటే పరీక్షల్లో ఎలా పాస్ అవుతావు? వెధవ పరీక్ష పాస్ అయిపోయినా పర్వాలా, వాడు రవివర్మంత గొప్పవాడు అవుతాడు. నీకేంటి అభ్యంతరం? మనకి ఎంతసేపు ఈ పరీక్షలు మార్కులు చంపేయడం పట్టుకుని. పిల్లలందరికీ ఏదో ఒక కళ వచ్చేలా చేయండి. వాడు పిచ్చి గీతలు గీస్తుంటే గోడల నిండా చార్ట్ పేపర్లు పెట్టి దాని మీద గీమని చెప్పండి. పిచ్చి గీతలని పేరు పెట్టకండి. వాడు గొప్ప ఆర్టిస్ట్ అవుతాడు. మీకేం తెలుసు? వాడు పిచ్చి పాటలు ఏవో పాడుతుంటే మంచి పాటలు ఏం పాడాలో చెప్పండి. పాడొద్దని చెప్పకండి. ఏ పాట పాడాలో చెప్పండి. త్యాగరాజ సంగీతం వినిపించండి, బాలమురళీకృష్ణ గారి గొంతు వినిపించండి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గొంతు వినిపించండి. ఎవరో ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్టు, ఏ బూదిలో ఏ అగ్ని ఉందో ఎవరికి తెలుసునండి. కళల్ని ప్రోత్సహించాలి. ఆ కళలు ప్రోత్సహింపబడితే సంగీతం ద్వారా, సాహిత్యం ద్వారా ఏం తెలుసుకుంటాడు? చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత. ఆ శక్తి సైన్యం అంటే కళా సైన్యం. ఆ కళలు నేర్చుకోవడం ద్వారా, సంగీతం ద్వారా, సాహిత్యం ద్వారా మనం ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. అది కూడా నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. శక్తి సైన్యం తర్వాత వచ్చిన నామం అండి నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఈ కళాభ్యాసం అనేది ఉండాలి, అది నిత్యము కొనసాగాలి. మామూలుగా పౌరాణికంగా అర్థం చెప్పుకుంటే ఆవిడ ఇష్టసఖులలో నిత్య అని ఒక దేవత ఉంది. ఆవిడెవరో తెలుసా? నిత్యా కళ. నిత్యా కళ. అమావాస్య నాడు కూడా ఉండేటువంటి కళ నిత్యా కళ. అది ఎక్కడ ఉంటుందంటే అమ్మవారి శిరస్సు మీద ఉంటుంది. దానికి ప్రమాణం ఏమిటంటే నిత్యా షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. నిత్య అనే కళ షోడశికారూప అంటే 16వ కళ. అంటే మనకి 15 తిథులు ఉన్నాయి. 16వది అమావాస్య. అమావాస్యతో ప్రారంభించాలి లెక్క. తిథులు కావాలంటే అమావాస్య నుంచి మొదలు పెడితే అక్కడి నుంచి పాడ్యమి, విధియ, తదియ, పూర్ణిమ. 15 + 1 16 కదా. అమావాస్య నాడు చంద్రుడు కనపడ్డు, అందరికీ తెలుసు. కానీ ఉంటాడు, మనకు కనపడ్డు. మనకు కనపడకపోతే లేడంటే ఎలాగా? భండ పుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత. భండాసురుడు చనిపోలేదు ఇంకా, వాడు పుత్రులు వచ్చారండి. అంటే అజ్ఞానం నుంచి ఇంకా పుత్రులు పుడుతూ ఉంటారు. అజ్ఞానానికి పుత్రులు ఏంటో తెలుసా? రాగం, మోహం, కామం, క్రోధం. ఇవి కామక్రోధ లోభ మోహ మతమాస్యల ఈ దేహం పట్ల ఉండే భ్రాంతి కారణంగా కోరిక పుడుతుంది. కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది. ఆ కోరిక నాకే తీరాలి అనుకోవడం లోభం. ఆ కోరిక తీరకపోతే నేను చచ్చిపోతాననుకోవడం మోహం. ఆ కోరిక నాకు తీరిందని గర్వించడం మదం. ఆ కోరిక నాకు తీరకుండా ఇంకోటికి తీరిందే అనుకోవడం మాత్సర్యం. అన్నింటికీ మూలం కోరికేనండి. ఆలోచించండి. అందుకే అమ్మవారు భండాసురుడి మీద ప్రయోగించిన చివరి అస్త్రం ఏమిటో చెప్పుకుంటాం 2 నిమిషాల్లో. అంతో మొత్తం కథ బదలవుతుంది. ఆ చివరి అస్త్రం చాలా బలం. ఇన్ని చేసినా వాడు సావలేదు. వాడు అలా ఉంటూనే ఉన్నాడు. అక్కడ వాడు పిల్లల్ని పంపించాడు. ఇంకా ఆ బండాసురుడు పిల్లలంటే పౌరాణికంగా ఏదో వాడో జండాసురుడు, రండాసురుడు ఎవడో ఉంటాడు అక్కడ. అది పెద్ద విషయం కాదు. అజ్ఞానానికి పిల్లలంటే రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభమోహాలు. ఇవి బాగా పట్టి పీడిస్తూ ఉంటే అజ్ఞానాన్ని ఎలా జయిస్తాం? బండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత. తర్వాత చెబుతున్నాడు దానికి ఉపాయం. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. ఇందులో మంత్రిణి అనేటువంటి సేనానాయకురాలు వచ్చి, అమ్మా విషంగుడు అనేవాడిని చంపేశానమ్మా, వాడు భండాసురుడు సైన్యంలో చాలా ముఖ్యమైన వాడు, వాడిని చంపేశా, వాడు మొత్తం స్టాఫ్ లీడర్ అమ్మా, వాడిని లేపేశామని చెప్పింది. మంచిదే, మంచి పని చేసామంది. అంటే మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. విషంగుడు అనే రాక్షసుని సంహరించింది. మనలో ఉండే అజ్ఞానం పోవాలంటే విషంగుణ్ణి మనము సంహరించాలి. విషంగ అంటే విశేష సంగ. దేంతో మనం ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకుంటున్నామో అదే విషంగ. దాన్ని తగ్గించుకోవాలి. ఇది లేకపోతే నేను ఉండలేను, అది లేకపోతే నేను ఉండలేను, నలుగురు ఉంటే కానీ నాకు తోసదు, అదో జబ్బమ్మ. ఎవరికైనా డాక్టర్కి చూపించుకు వెళ్ళి. ఏం నలుగురు ఎందుకు ఉండాలి? నీ చుట్టూ నువ్వు ఏమైనా అమ్మవారు ఎక్కడ పరివార దేవతలు ఉండాలి, నువ్వు ఒక్కతివే ఉండాలి, నువ్వు ఒక్కడివే ఉండాలి, జపం చేసుకోవాలి. ఎందుకు నలుగురిని కోరుకుంటున్నావు? నువ్వు నలుగురు లేకుండా ఒక్కడమే ఉండడానికి అలవాటు పడాలి. అదే విషంగవధ. బాధ్యతలు చేయొద్దని కాదండి. ఇక్కడ
భార్యతో హాయిగా ప్రేమగా ఉండాలి, సరసంగానే ఉండాలి, భర్తతోనూ అలాగే ఉండాలి, పిల్లలతోనూ అలాగే ఉండాలి. వాళ్ళ బాధ్యత అన్నీ తీసుకోవలసిందే. కానీ అటాచ్మెంట్ వద్దు. వింటే విన్నారు, లేకపోతే లేదు. మనం చెప్పవలసింది చెప్పాం, వదిలే ఆ విషయం. అమ్మవారు చూసుకుంటుంది. అది లెక్క, అది లెక్క. మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని ఇది ప్రయత్నించుకోండి. అంతేకాదు ఎవరో మారట్లేదు ఇంట్లో అని మీకు అనిపించింది, వీళ్ళు మారాలి, లేకపోతే సంసారం నాశనం అయిపోతుంది. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, వినట్లా. ఎవరికి చెప్పకండి అమ్మ. ఊరికే వాళ్ళని కూర్చోబెట్టి ఉపదేశాలు చేయకండి. ఒక్కసారి అమ్మవారికి దండం పెట్టుకుని, అమ్మ వీడి మీద సంసారం అంతా ఆధారపడింది, వీడు మారట్లేదు, నేను ఏం చేయాలి ఆడదాన్ని అని దండం పెట్టండి అమ్మ. 24 గంటల్లో దుర్మార్గుణ్ణి సన్మార్గుణ్ణి చేయగల శక్తి ఆవిడకుందమ్మా. అనుమానం ఏం లేదు ఆ విషయం. యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవుని, యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవుని, జగములెరుంగజాలిన నిజాయతి కలిగిన వ్యక్తిగా, జగములెరుంగజాలిన నిజాయతి కలిగిన వ్యక్తిగా, నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి. యుగ యుగములు తపించినను యోగ్యుని చేయగలేని జీవుని, జగములెరుంగజాలిన నిజాయతి కలిగిన వ్యక్తిగా, నిజంబుగా క్షణమందు మార్పగల పూర్ణ దయామృత వారిధి. విధిన్ భగ భగ మండనిమ్ము, విధిన్ భగ భగ మండనిమ్ము, శలభమ్మును కాను స్మరింతు నిన్మదిన్. ఇంట బయట ఎవరి వల్ల మనకు తలనొప్పి వస్తున్నా సరే వాళ్ళని తిట్టకండి, వాళ్ళతో మాట్లాడకండి, అమ్మవారితో మాట్లాడండి. నాకు తలనొప్పి అయిపోయింది, ఏంటి సంత, చావాలా బతకాలా? చావడానికి లేదు, ఉండడానికి లేదు, పెద్ద శని అయిపోయింది. ఒక్కసారి అమ్మవారికి విజ్ఞప్తి చేయండి అమ్మ. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. ఆవిడికి భక్తుడే ముఖ్యం, భక్తురాలే ముఖ్యం. ఈ భక్తుడు కోసం, భక్తురాల కోసం యావత్ ప్రపంచాన్ని గిరగిర తిప్పేస్తుందమ్మా. అనుమానమే లేదు. అక్కడ గిరగిర తిప్పేస్తుంది ఒక్క దెబ్బ. సినిమా రీలు మొత్తం మార్చేస్తుంది. మర్నాటికి సీన్ మారిపోతుంది. ఇంట్లో మనమే ఆశ్చర్యపోతాం, ఇదేమిటి ఇలా మారిపోయాడని. జీవుణ్ణి మార్చడం దేవుడి వల్ల అవుతుందమ్మా, మరో జీవుడి వల్ల కాదు, మరో జీవుడి వల్ల కాదు, దేవుడి వల్ల అవుతుంది జీవుణ్ణి మార్చడం. ఆ దేవుడికి విజ్ఞప్తి చేయాలి. వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి, వీళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఏం ఉపయోగాలు లేవు, ఇవన్నీ డబ్బులు ఖర్చు తప్ప. ఎవరి చేతో చెప్పింది మారడం. వాడికో జీవలక్షణం ఉంది, వాడో భండాసురుడు. పడాల్సిన అస్త్రం పడితే కానీ వాడు మారడం. అందుకని మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషుది. అటాచ్మెంట్ తగ్గించండి, అటాచ్మెంట్ తగ్గించండి. ఊరికి పెంచుకోకండి. ఇక్కడ బాధ్యత చేయడం వేరు, అటాచ్మెంట్ వేరండి. బాధ్యతలు మానేక్కల. 90 ఏళ్ళ ఆవిడ కూడా మునిమానవరాలో మనవడితో సరదాగా మాట్లాడచ్చండి, ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. కానీ వాళ్ళు వెళ్ళిపోగానే మామూలుగా ఉండాలి తప్ప, ఏమిటో నాతో ఎవరో మాట్లాడడం మానేశారు. యమధర్మరాజు మాట్లాడదమ్మా 10 నిమిషాల్లో, తిన్నగా ఉండు, వెంటనే ఫోన్ వస్తుంది నీకు. ఎవడు మాట్లాడేది? 90 ఏళ్ళు వచ్చాక ఇంకా మాట్లాడేది అనుకుంటావు, బుద్ధి లేకుండాను. ఇప్పుడు మాట్లాడారు, మాట్లాడతాం, వెళ్ళిపోయారు, ఊరుకుంటామండి, అంతే, ఊరుకోవాలి. వాళ్ళు ఏదో పని ఉంటే, వాళ్ళు యువకులు, వాళ్ళకి బోళ్ళు పనులు ఉంటాయి, మనతో కూర్చుంటారా? మంచిదమ్మా, జాగ్రత్త, వెళ్ళు అంతే. ఊరికే మనం వెంటనే నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, ఏదో జపంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు 90 ఏళ్ల వార్ధక్యం మంచంలో ఉన్నది కూడా అమ్మవారు ఉన్న పర్యంకం మీద ఉన్నంత హాయిగా ఉంటుందమ్మా, హాయిగా ఉంటుంది. అది వ్యాధిలా ఉండదు, వ్యాధిలా ఉండదు. అది పంచబ్రహ్మాసనాసీన అన్నట్టుగా ఆవిడ ఎలా పర్యంకం మీద కూర్చుందో మన రోగి మంచం కూడా అలాగే ఉంటుందట. అమ్మయ్య, అందరూ నన్ను వదిలేశారు, సుఖంగా జపం చేసుకోవచ్చు, గొడవలేదు, ఎవరూ మన ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు, కోరికలు కోరేవారు లేరు, భయపడేవాళ్ళు లేరు. ఇంత తిండి ఏదో తిన్నాం కదా, 90 ఏళ్ళకి ఏం కావాలి, కాస్త ఏదో తింటే చాలు కొద్దిగా, ఇక జపం చేసుకోవచ్చు. అలా ఏకాంతాన్ని ప్రేమించాలి. అదే విషంగవధతోషిత విశుక్ర ప్రాణకరణ వారాహి వీర్యనందిత. మన వారాహీదేవి చేసిన పని ఏమిటో తెలుసా? విశుక్ర ప్రాణకరణ. అమ్మవారి సైన్యానికి నాయకురాలు కాబట్టి లలితాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు జయము జయం, నేను విశుక్రుడు అనేవాడి ప్రాణాలు హరించా అని చెప్పింది. ఎవడు ఈ విశుక్రుడు? అమ్మవారి భండాసురుడు సైన్యంలో ఒక ప్రధాన వీరుడు. అది పౌరాణికమైన కథ. శుక్ర అనే మాటకు అర్థం గమనించండి, నేను ప్రత్యేకంగా చెప్పక్కల. శుక్రం అంటే పురుష వీర్యం, విశుక్ర అంటే విశేష శుక్ర. మన సంతానం మీద మనకు ఉండేటువంటి వ్యామోహం ఉంది. ఇవాళ ఇద్దరున్నా సరే 200 కోట్లు సంపాదించినా సరే ఎవరికి సంతృప్తి లేదు. మా తోడళ్ళు ఉన్నాడంటే 400 కోట్లు ఇచ్చాడు, నేను ఇంకా తక్కువ ఇచ్చా, ఎదవేడుపు అంటారు దీన్ని. ఇక్కడ
ఇచ్చాడు, నేను ఇంకా తక్కువ ఇచ్చా, యథవేడుపు అంటారు దీన్ని. ఇక్కడ నువ్వు ఎంత ఇచ్చినా నీకు వృద్ధాశ్రమం ఖాయం రాసిపెట్టుంది అక్కడ. అనుమానం ఎలా, నీకు మిగిలేదు 2 తామలపాకల, ఇంకేం లేదు ఇక్కడ. అసలు ఇంత ఇమ్మని ఎవడు చెప్పాడు? ఇవ్వడం కోసం ఎంత సంపాదించడం ఏంటి? కేవలం దంపతులు వాళ్ళ కోసం, పిల్లలకి తిండి బట్ట వసతి ఏర్పాటు చేయడం కోసమే సమర్పిస్తే లక్షలు చాలండి, కోట్లు కూడా అక్కల్లా. కానీ వాళ్ళు 100 కోట్లైనా సంతృప్తి లేదే. ఇన్ని వ్యాపారాలు చేయడం, మళ్ళీ కొడుక్కి ఇవ్వడం, మళ్ళీ ఈయన వ్యాపారంలో కూర్చోవడం, ఇంకా వాడు పెద్దాడవ్వాలని చూడడం, ఎప్పటికీ తగ్గించుకొని ఇదే విశుక్ర ప్రాణహరణ. సంతానం శుక్రుడు అంటే సంతానం. శుక్రుడు స్త్రీ గ్రహం, సంతానకారకుడు కూడా శుక్రుడే జ్యోతిష్శాస్త్రం ప్రకారం. శుక్రగ్రహం వక్రిస్తే సంతానం కలగదు. అందుకని విశుక్ర, ఆ శుక్ర అంటే సంతానం, విశుక్ర ప్రాణకరణ. ఈ సంతానం మీద విశేషంగా ఉండే వ్యామోహం ఉందే, అదే విశుక్రుడు. వాడి ప్రాణాలు హరించింది వారాహిదేవి. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత విశుక్ర ప్రాణకరణ వారాహి వీర్య నందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అప్పటికీ భండాసురుడు సావలా. వాడు విఘ్నయంత్రం కల్పించాడు. దాని పేరు జయ విఘ్న యంత్రం. భాస్కరాచార్య వ్యాఖ్యానంలో ఉంటుంది. జయ విఘ్న యంత్రం ఇతరులకు విఘ్నం కలిగిస్తుంది, వాడికి జయం కలిగిస్తుంది. దాన్ని జయ విఘ్న యంత్రం అంటారు. ఆ విఘ్న యంత్రం ప్రయోగించి ఆవిడ ఏం చేసింది? విఘ్నేశ్వరుడు అప్పుడు పుట్టాడు మనకి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. తనతో పాటుగా సదాశివుడుగా పర్యంకం మీద ఉన్నాడే, ఆయన ముఖంలోకి ఓసారి చూసింది. ఏమిటి ఈ గోల అని. ఆయన ఒక్కసారి ఆయన కాంతులు ఈవిడి మీద ప్రసరింపజేశాడు. అంటే శ్రీచక్రంలో మీరు గమనించండి, అర్చన చేసే వాళ్ళకి తెలుస్తుంది. పైకి 4 కోణాలు ఉంటాయి, కిందకి 5 కోణాలు ఉంటాయి. పై 4 కోణాలని శివ కోణాలు అంటారు, కింద 5 కోణాలని శక్తి కోణాలు అంటారు. అంటే ఏంటో తెలుసా? ఈ జీవితం అనేటువంటి మాయ నుంచి శివుడు పైకి లాగుతున్నాడు మనని 4 కోణాలతో, అమ్మవారు కిందికి లాగుతుంది. మనం కిందికే పోతున్నాం. ఎందుకని? అవి 4, ఇవి 5, ఒకటి ఎక్కువ. అది సమస్య. ఎప్పుడు ఈ జీవితం మీదకే ఉంటుంది మన దృష్టి. దీని నుంచి విముక్తి పొందుదాం అనుకో మనం. ఎన్నేళ్ళు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు పడినా సరే, ఈ రోగం ఒకటి తగ్గితే బాగుండు. క్యాన్సర్ వచ్చింది కానీ గొంతుకే వచ్చింది, మిగిలిన వాటికి రాలేదు. గొంతులో కాస్త టీ పెడితే ఏం చేస్తావు? నువ్వు ముఖ్యమంత్రికి పోటీ చేస్తావా? ఏంటే గొడవ? 90 ఏళ్ళు వచ్చాయి నీకు. ఇప్పుడు ఈ క్యాన్సర్ గొంతులోకి టీ వెళ్ళడానికి 10 కోట్లు ఖర్చు పెట్టాలి ఇప్పుడు అమెరికా తీసుకెళ్ళి. అంతేగాని అధోప్రాణం పోతే ఈ క్యాన్సర్ గొడవ లేదు, శరీరం గొడవ లేదు కదా అనుకోండి. ఇది ఒక్కటి తగ్గితే ఇదే అమ్మవారి కిందికి లాగుతుందమ్మా. శ్రీచక్రంలో కోణాలు ఎక్కువ, ఆవిడ కిందికి లాగుతుంది. ఆవిడకు సరదా. శివుడు ఏం చేస్తాడు? వద్దు పార్వతి వాళ్ళని ఏడిపించక అనవసరంగా, ఇదంతా మిథ్య అని ఆయన పైకి లాగుతాడు. అంటే మనం పైకి లాగినా కిందికి లాగినా అయ్యా అమ్మ తల్లిదండ్రుల చేతుల్లో ఉన్నామమ్మా, ఆనందంగా ఉండాలి. కిందికి లాగేది తల్లి, పైకి లాగేవాడు తండ్రి. పర్వాలేదు, తల్లిని పట్టుకుంటే ఆవిడే వదిలేస్తుంది అక్కడ. అమ్మా నేను పాడలే, నీకెందుకురా, నువ్వు పడేదేమిట్రా, మీ నాన్నగారు ఒళ్ళో కూర్చో, నేను చూసుకుంటానులే అని మనకి మోక్షం ఇస్తుంది. అయిపోయే లెక్క. తండ్రి ఒళ్ళో ఆవిడే కూర్చోబడుతుంది. అంత దయామయ్య ఆవిడ. అజ్ఞానంలో ఉంటానంటే ఉండరా, నీకు సరదాగా ఉందిగా ఉండు, నాదేం పోయింది అంటుంది ఆవిడ. ఆడుకుంటుందండి. నేను ఆట తట్టుకోలేనమ్మా, నన్ను కరుణించంటే వెంటనే కరుణిస్తుంది ఇక్కడ. అదే ఈ నామానికి అర్థం. మహాకామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహరిచిత. వెంటనే కామేశ్వరుని యొక్క ముఖంలోకి చూడగానే విఘ్నేశ్వరుడు పుట్టాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అటువంటి విఘ్నేశ్వరుడు పుట్టాడు. ఆ విఘ్నేశ్వరుడి ప్రభావంతో విఘ్నయంత్రం తొలగింది. అప్పటికి కూడా వాడు చావలా. కరాంగుళిన కోత్పన్న భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. ఆ విఘ్నయంత్రం ప్రదర్శించిన తర్వాత వాడేం చేశాడు? నిర్ముక్త శస్త్రాలు, అనేక రకాల బాణాలు వేశాడు. గమనించండి ఈ నామాన్ని జాగ్రత్తగా. నిర్ముక్త అని వాడాడు. వ్యాస మహర్షి తక్కువ కూడా కాదు. ఎందుకంటే నిర్మోకం అంటే పాము కుబుసం, నిర్మోకం అంటే పాము కుబుసం. ఊరికే నిర్ముక్త అంటే సంస్కృతం తెలిసి మనం విడవబడినా అని అర్థం చెప్పుకోకూడదు. అంజాగా ఉంటే అంత బాగుంటుంది. పరమార్థం ఎంత నెల ఉంటే అంత బాగుంటుందమ్మా లెక్కది. పదార్థం వేరు, పరమార్థం. పరమార్థం అంటే ఇప్పుడు మనం పొందుతున్న జ్ఞానం. ఇది ఎంత నెల ఉంటే అంత బాగుంటుంది. అదే పదార్థమైతే దోశలు ఎంత వేడిగా ఉంటే అంత బాగుంటాయి, ఎంత తాజాగా ఉంటే అంత బాగుంటాయి. పదార్థం ఎంత తాజాగా ఉంటే అంత బాగుంటుంది. పరమార్థం ఎంత నిలవ ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన జ్ఞానాన్ని మీ హృదయాల్లో మీరు ఎంత నిలవ చేసుకుంటే అంత బాగుపడతారు. అంత నిలవ చేసుకోవాలి. దాన్ని తోసేకూడదు, ఎవరికో వడ్డించేయడం కాదు. నేనంత విన్నానని చెప్పి మళ్ళీ ఇంకోళ్ళకి చెప్పడం కాదు. ఇంకోళ్ళకి చెప్పినా చెప్పకపోయినా నువ్వు ముందు ఆచరణలో పెట్టు.
పరమార్థం నెల ఉండాలి. భగవంతుడిచ్చిన ఒక శక్తి చూడండి, పాము తన జీవితంలో 10-15 శరీరాలు ధరిస్తుంది. దానికి గొప్ప వరం ఇంకోటి ఇచ్చింది ఏంటంటే భగవంతుడు దానికి దేహభ్రాంతి ఉండదు. ఎందుకో తెలుసా? దాని దేహాన్ని అదే విడిచిపెట్టేస్తుంది. అదే కుబుసం. పాము పుట్టల దగ్గర కుబుసాలు ఉంటాయి చూడండి, అచ్చం అది మీరు కదపకుండా ఉంటే పాము పడుకున్నట్టే ఉంటుంది తెల్లగా. సరిగ్గా తన శరీరాన్ని ఒక పొర విడిస్తే అచ్చం శరీరంలాగే ఉంటుంది. మనం కూడా మన శరీరాన్ని కుబుసం విడిచినట్టు విడవడానికి సిద్ధంగా ఉండాలమ్మా. ఇంకో జన్మ పొందడానికి లేదా మోక్షం పొందడానికి సిద్ధంగా ఉండాలి. అదే నిర్ముక్త అంటే. నిర్మోకం అంటే కుబుసం. భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిని. వాడేవో బాణాలు వేసాట. అప్పుడు అమ్మవారి గొళ్ళుమండి, వేధవా నీ బాణాలెంత, నువ్వెంత, ఇప్పటికి 12 దాటింది, వదిలిపెట్టట్లేదు ఇంకా, నువ్వు ఎంతసేపు చంపుకు తింటావు ఇలాగా, నీ సంత ఏమిటో నేను చూస్తా అని వాడు వేసినవి చినుకులు, ఈవిడ వర్షం కురిపించింది అంతే లెక్క. వాడు ఒక బాణం వేస్తే ఈవిడ 100 బాణాలు వేసింది. అంటే మనం ఎప్పుడూ అజ్ఞానాన్ని జ్ఞానంతో సమృద్ధిగా జయించాలి. అజ్ఞానం ఒక్క బాణంతో మనల్ని పీడిస్తూ ఉంటే మనం జ్ఞానాన్ని 100 బాణాలతో వెయ్యాలి. జ్ఞానం అంటే సూర్యకిరణాలు. చీకటి ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. సూర్యకిరణం చూడండి, ఒక్క సూర్యకిరణం కింద పడినా చీకటి పటాపంచలవుతుంది. జ్ఞానకిరణం ఒక్కటి మనలో ప్రవేశించినా ఎంత చీకటినైనా పోగొట్టగలుగుతుంది. అనుమానం వెళ్ళ క్రమంగా ఉదయం 6ంటికి కొద్దిగా చీకటి ఉంటుంది. ఇంకా 7:30, 8, 9 అయింది అనుకోండి, చీకటి ఉండమన్నా మీకు దొరకదు. ఎక్కడుందో వెతుక్కోవాలి. సూర్యశక్తి అంత గొప్పది. ఈ జ్ఞానకిరణాలు మనలో ప్రసారం చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? అప్పుడు అమ్మవారు ఇంకో అస్త్రం వేసింది. కరాంగుళినకోత్పన్న నారాయణ దశాకృతికి. మామూలుగా చావడం లేదు వీడని నారాయణమూర్తిని ఆజ్ఞాపించింది. నువ్వు అవతారాలు ఎత్తవయ్యా అయింది. ఆయన వెంటనే అమ్మవారి 10 వేళ్ల నుంచి 10 అవతారాలు ఎత్తాడు. ఏమిటవి? మత్స్య కూర్మో వరాహశ్చ నరసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కి తథైవచ. గరుడ పురాణంలో చెబుతాడు వరుసగా. ఎవరైనా పోతూ ఉంటే ఏడవకూడదమ్మ. పోయిన వాళ్ళ దగ్గర కూర్చొని ఓ రాగాలు ఎట్టకూడదు. ఏడుపు వస్తుంది సహజంగా. వెంటనే కన్నీళ్లు తుడుచుకుని చేయవలసిన పని ఏమిటంటే దశావతార స్మరణ చేయమన్నాడు అక్కడ. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కల్కి తథైవచ. శ్లోకం కంఠస్థం చేయడం కూడా తేలిక. ఆ పేర్లే, అంతకంటే ఏం లేవు ఇక్కడ. 10 అవతారాల పేర్లు తలుచుకోండి, పైకి అనండి. అంతేగాని ఊరికే పోయావా వాడు ఇప్పుడు పోయాడు, రేపు మనం పోతాం, పెద్ద విషయం ఇక్కడ. పైగా ఏడుస్తూ ఉంటే ఇబ్బంది ఏమిటో తెలుసా? గరుడ పురాణం చదివి చెబుతున్నా. ఆ ప్రేత పోయినవాడు చాలా దాహంతో ఉంటాడు విపరీతంగా. మన కన్నీళ్లు కూడా తాగేస్తాడు వాడు ఆ దాహంలో. చాలా ప్రమాదం. అరగవు, ప్రేతకు అరగవు. మనం విడిచిపెట్టే తిలోదకాలు జలోదకాలు అరుగుతాయి కానీ కన్నీళ్లు అరగవు. కన్నీళ్లు తాగేస్తాడు. దాంతో ఇంకా ఏడుస్తాడు. మా ఆవిడ ఏడుస్తోంది, మా ఆయన ఏడుస్తున్నాడు, నా పెద్ద కొడుకు ఏడుస్తున్నాడు అని వాడికి ఇక్కడికి రావడానికి చూస్తాడు. వచ్చే అవకాశం లేదు. ఇక్కడ శరీరం పోయింది. ఈ గింజుకుంటాడంటే నిజంగా అటువంటి వాళ్ళే దెయ్యాలు అవుతారు. ఆ స్థితి వాళ్ళకి కడకూడదు అంటే కన్నీళ్లు ఎప్పటికప్పుడు తుడుచుకోవాలి. కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అని వచ్చిన భగవన్నామాన్ని స్మరించాలి తప్ప శవం దగ్గర ఎప్పుడు ఏడుస్తూ కూర్చోకూడదు. ఎవరి కోసమో అసలే ఏడవకూడదు. అది అంతకంటే అభినయం అనవసరం. మనకి వచ్చినవాడు వస్తాడు, పలకరించి పోతాడు. వాడి కోసం ఒకటి ఏడుస్తామా? ఇప్పుడు పోయిన వాడి కోసం ఏడుస్తున్నాం, మళ్ళీ వచ్చిన వాడి కోసం కూడా ఏడవాలి. ఇక్కడ దొంగేడుపులు అస్సలు పనికిరావు. ఇక్కడ అంతగా ఏమిటి దుఃఖం లేదా ఏమిటంటే లేదని చెప్పండి, మళ్ళీ రారు మన జోలికి. గొడవలేదు. దుఃఖం ఉందో లేదో మనం తెలుసుకుంటామండి. వీళ్ళెవరు కామెంట్ చేయడానికి ఇక్కడ. The RGO Red Hot Sale is live. Download the app and shop now. ఉందో లేదో మనం తెలుసుకుంటామండి. వీళ్ళెవరు కామెంట్ చేయడానికి ఇక్కడ. వచ్చిన కన్నీళ్ళను బట్టి దుఃఖసారాన్ని అంచనా వేస్తారా? పిచ్చి మాటలు ఇవన్నీ కూడాను. దానికి మనం కదిలిపోవలసిన అవసరం ఏం లేదండి. ఎక్కడం కోసం, దేహాత్మ భ్రాంతిని వదలడం కోసం, అజ్ఞానం పోవడం కోసం అమ్మవారు శ్రీమన్నారాయణమూర్తి చేత మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, రాబోయే కల్కి అవతారం, ఇన్ని అవతారాలు ఎత్తించిందండి. ఆవిడ మహాశక్తి ఎటువంటిదంటే మహావిష్ణువు చాలా శ్రమపడి ఎత్తిన అవతారాలన్నీ ఆవిడ చేతి గోళ్ల నుంచి వచ్చాయమ్మ. అమ్మవారి యొక్క శక్తి అటువంటిది. అంచేత లలితాదేవి ఆరాధన చేశామంటే మహావిష్ణువు ఆరాధన వేరే చేయక్కల. ఆవిడ చేతి గోళ్లల్లో ఆయన ఉన్నాడు, ఆవిడ పక్కనే పడుకుని ఉన్నాడు వాళ్ళ ఆయనకి మళ్ళీ వేరే అక్కర్లేదు. ఇంకా
పక్కనే ఉన్నాడు ఆయన. బ్రహ్మ విష్ణువు అందరూ కిందే ఉన్నారు. అందుకని అమ్మవారి ఆరాధన అంత విశేషమైంది. చివరి మాట చెబుతున్నాడు, అప్పుడు కూడా సావలేదు. దశావతారాలు ఎత్తినా సావలేదంటే అర్థం ఏమిటో తెలుసా? రామాయణం చదువుతాం, మనం భారతం చదువుతాం. ఎందుకు చదువుతాం? రామాయణం చదివితే పుణ్యం అట కదా. ఆ పుణ్యం ఏమిటో నాకు ఎప్పటికీ అర్థం కాల. పుణ్యం కోసం చదువుతావా తల్లి? జ్ఞానం కోసం చదవాలి. మనం ఏమైనా మారామా? సుందరకాండ చదవకముందు ఎలా ఉన్నామో చదవాకే అలాగే ఉంటే సుందరకాండ అనేది కొద్ది బందరకాండ అవుతుంది. అది బందర్ అంటే కోతి. చదివినా ఒకటే. ఒక యాత్రకు వెళ్ళామండి, యాత్రకు వెళ్ళి వచ్చాక మార్పు రావద్దా మనిషిలో? ఒక మాత్ర వేసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది కదా, ఒక యాత్ర చేశాక మార్పు రావద్దండి? ఆలోచించండి. కాశీ వెళ్ళకముందు ఒకలాగే ఉంటాడు, కాశీ వెళ్ళాక ఇంకా 4 కోట్లు నొక్కేస్తాడు ఇక్కడ. పైగా కాశీ ప్రసాదం కూడా అమ్మేస్తాడు అందరికీ. మరి ఇంకెందుకు వెళ్ళడం? పైగా నేను 100 మందిని తీసుకెళ్ళా, ఆ ఆర్టీసీ డ్రైవర్ నీకంటే ఎక్కువ మందిని తీసుకెళ్ళాడు, ఆయనకి మోక్షం రావాలి. ఈ పాటికి రాదండి. అలాంటి పథకాలు ఉండవండి. భగవంతుడి దగ్గర ఉచిత పథకాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళకి మన ఓట్లు అక్కర్లేదు, వాళ్ళకి ఎన్నికలు ఉండవు దేవుడికి. అందుకని ఓట్లు ఉండవు అక్కడ. ఓట్లు లేనప్పుడు ఇలాంటివన్నీ లాలూచీలు ఉండవు అక్కడ. నువ్వు ఖచ్చితంగా ఉంటేనే మోక్షం లేదబో అంతే. ఏ పథకాలు ఉండవు అక్కడ. నువ్వు 100 మందిని తీసుకుని అనవసరం. నీ మనస్సు ఏమైనా మారిందా? అన్ని అవతారాలు ఎత్తినా మనస్సు మారదు. అప్పుడు కూడా అమ్మవారు వేసిన అస్త్రం ఏమిటో తెలుసా? అజ్ఞానం పోవట్లేదు. మహాపాశుపతాస్త్రాగ్నిదర్ధ అంటారు. మహాపాశుపతం అనే అస్త్రం వేసిందిరా. కరాంగుడి నకోత్పన్న నారాయణ దశాకృతికి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఆ అసుర సైన్యాన్ని మొత్తం, బండాసురుని యొక్క పరివారాన్ని మొత్తం మహాపాశుపతం అనే అస్త్రంతో జయించిందిట, చంపేసింది. వాడు జావలా గమనించండి. సైన్యం మొత్తం పోయారు. మహాపాశుపతం అంటే పక్కగా అర్థం కావాలంటే శ్మశానం. శ్మశానానికి ఒక్కసారి వెడితే, ఎవరూ లేనప్పుడైనా వెడితే మనకు బాగా వైరాగ్యం కలుగుతుంది. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. కానీ వెళ్ళాలి. అలా 10 సార్లు వెడితే కలుగుతుంది. మా అదృష్టం ఏమిటంటే మా అపార్ట్మెంట్ వెనకాలే శ్మశానం ఉంది. నేను దాన్ని అదృష్టంగా భావిస్తాను. ఇల్లు అక్కడ కొనుక్కున్నప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు, ఏమంటే శ్మశానం దగ్గర కొనుక్కున్నా, తీసుకెళ్ళడం ఈజీగా ఉంటుంది, నీకెందుకు గొడవ అని చెప్పింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే మా అపార్ట్మెంట్లో ఈ మధ్య చూస్తున్నాం, శ్మశానం ఉంటే ఉంది, మరి దాని మహిమో ఏమిటో మనకు తెలియదు. కానీ మా అపార్ట్మెంట్లో పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ ఏడాదిలోగా సంతానం కలిగింది. అంటే నాకు అనుమానం ఏంటంటే అక్కడి నుంచి పోయిన వాళ్ళు ఇందులోకి వస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు చాలామంది కొత్తగా పెళ్లి లేని వాళ్ళకి సంతానాలు కలగట్లా. కానీ మా అపార్ట్మెంట్ మహిమ ఏమిటో నాకు తెలియదు. కానీ ఇటీవల విన్న వార్తలన్నీ నాకు ఆనందం కలిగించాయి. పెళ్ళైన ఏడాదిలోగా మా కోడలు విశేషం అండి, మా అబ్బాయి విశేషం అని చెబుతున్నారు. ఈ విశేషానికి సశేషం వెనకాల ఉందన్నమాట. అక్కడ పోయినవాడు ఎవడక్కడ చేరాడు. దగ్గరగా ఉంది కదా, ఎక్కువ ఖర్చులు లేవు, పైగా బస్సు ఫ్రీ. ఇక్కడ కూడా బస్సు ఫ్రీ. అక్కడ మహిళలకే ఫ్రీ, ఇక్కడ అందరికీ ఫ్రీ. ఎప్పుడు ఇటువంటి సెంటిమెంట్లు పెట్టుకోండి. మా శ్మశానానికి ముందుండి చెబుతున్నాను నేను. ఏమీ అశుభం జరగలేదు మాకు. మా ఇంట్లో అన్ని శుభాలే జరిగాయి. 2 పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి, మనవరాలు పుట్టింది, నాకు పద్మశ్రీ వచ్చింది, ఇన్ని ఆభరణాలతో సుఖంగా ఉన్నాం. ఏం జరిగిందండి? పిచ్చి వాస్తు నమ్ముకుని కూర్చుంటారు ఇక్కడ. పైగా ఇప్పుడు చూడండి, మా ఇంటి దగ్గరికి వచ్చి ఇటు పక్క శ్మశానం ఉంది, ఇటు పక్క శ్రీ వైష్ణవ భవనం అని కట్టారు. ఎప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నట్టు? జీవితంలో ఒకరోజు పెళ్ళి, ఒకరోజు మరణం, 2 తేలిగ్గా తీసుకోవాలండి. 2 తేలిగ్గా తీసుకోవాలి. శుభాశుభాలు 2 తేలిగ్గా తీసుకోవడమే జ్ఞానం. తీసుకోకపోవడమే బండాసురుడు. దాన్ని వధించడమే జ్ఞానం. తేలిగ్గా తీసుకోవాలి. ఓ రోజు పెళ్ళి, ఇక్కడ బాజాలు మోగుతూ ఉంటాయి. మాకు మధ్యాహ్నం రోజు 1 గంటకి వెనకాల మోగుతూ ఉంటాయి. నేను బాగా వైరాగ్యంలో ఉంటాను. నేను మనము అంతే కదా అనుకుంటూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఎప్పుడప్పుడు తీసుకుపోతారో అవి మోగుతూ ఉంటాయి అనుకుంటాను నేను. అంతే. జ్ఞానం అంటే దాన్ని పొందాలి. ఎందుకు వ్యతిరేకించాలి? అదే శ్మశానం అనే అస్త్రం, మహాపాశుపతం అంటే అదే. ఆ అస్త్రం వేస్తే అంటే దానివల్ల ఎవరైనా పోగానే మనకు వైరాగ్యం కలగాలి. అయినా వాడు పోలా, సైన్యం పోయింది. అప్పుడేం చేసిందో తెలుసా? చివరి మాట, కామేశ్వరాస్త్ర దగ్ధ సభండాసుర శూన్యక. కామేశ్వరుడు అనే ఒకే ఒక అస్త్రాన్ని ప్రయోగించి సభండాసుర శూన్యక, వాడి నగరం పేరు శూన్యక. అసలు రహస్యం ఇప్పుడు చెబుతున్నాడు. అది శూన్యం, అది లేనే లేదు. నీ దేహం, నువ్వు దాని మీద పెంచుకున్న వ్యామోహం అంత మిథ్య, అంతా మాయ. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. ఇదో కళ. అది కళ నుంచి బయటపడగానే శూన్యమని అర్థమైందా లేదా? ఈ అజ్ఞానం కూడా శూన్యమే. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమీ లేదండి, హాయిగా ఉన్నాం. తెల్లారగానే మొత్తం బయటకు వచ్చింది. రాత్రి అంతా లేనిది పగలొచ్చిందంటే ఎప్పుడూ శాశ్వతంగా లేదనే కదా అర్థం. ఎన్న ఆరంభంలో లేదు, చివరిలో లేదు, మధ్యలో ఎలా ఉంటుందండి?
అంతే మొదటి నుంచి లేని చివరిలో కూడా లేదంటే మధ్యలో ఉండే అవకాశం లేదు కదా. ఎన్నాదౌ ఇచ్చనాశ్చంతే తన్మధ్యే భాంతమప్యసతు అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత డిండిమఖ. మొదట్లో లేదయ్యా, నువ్వు కన్న కళ పడుకునే ముందు లేదు కదా, పడుకుని లేచాక కూడా లేదు కదా. కాబట్టి కళ మిథ్య అని అర్థమైంది కదా. మనం పుట్టక ముందు ఈ జగత్తు మనకి లేదు, మనం మరణించాక ఈ జగత్తు మనకి లేదు, మధ్యలో ఉన్నా కూడా అది మిథ్య కింద లెక్క. ఈ జ్ఞానం పొందడమే లెక్క. ఇదే కామేశ్వరాస్త్రం. అందుకే భండాసురుడు నగరం ఏమిటంటే శూన్యక, అది శూన్యం. దాని మీద ప్రయోగించిన అస్త్రం అండి, గమనించండి. కామేశ్వరాస్త్రం అంటే కామ ఈశ్వర. కామం అంటే కోరిక, లైంగిక వాంఛ కాదండి, ఏ కోరికైనా దాని కిందకే వస్తుంది. కామ ఈశ్వర, మన మనస్సులో పుట్టే కోరికలకి మనం ఈశ్వరుడు కావాలి, అదే కామేశ్వరాస్త్రం. మన కోరికల మీద మనం ఆధిపత్యం ఉండాలి, మన కోరికలకి మనం లొంగిపోకూడదు. షాపింగ్ మాల్కి వెళ్ళాం, ఎందుకు వెళ్ళాం? స్టీలు చెంచా కొనుక్కుందుకు వెళ్ళాం. ఓ చెంచా కావాలి, అందుకోసం వెళ్ళాం, బాగానే ఉంది. చెంచా కొనుక్కుని వెనక్కి వచ్చేయాలి. చెంచా కోసం వెళ్ళి కంచం బాగుంది అనద్దు, అక్కడ కంచానికి మరోసారి వెళ్ళాలి. మన దృష్టి అలా ఉండదు కదా. మాలంతా కొని మన ఇంట్లో పెట్టాలి. ఇక్కడ పైగా కొనడానికి వీలుగా వీళ్ళు మాలకు కూడా వెళ్ళక్కల. ఆన్లైన్ షాపింగ్ నొక్కు తర్వాత పేక నొక్కుతాడు వాడు. ముందు వస్తువు నొక్కు, తర్వాత రేట్ నొక్కు, తర్వాత అకౌంట్ నెంబర్ నొక్కు, తర్వాత నా పేక నొక్కు. మొత్తం అప్పులు పాలయ్యాం ఇవాళ ఈఎంఐల పేరు మీద. అవసరం లేని వస్తువులన్నీ కొంటున్నామండి. ఇదే కామేశ్వరాస్త్ర ప్రయోగం అంటే. అవసరం లేనిది ఒక్కటి కొంటే అవసరం ఉన్నవి 5 వస్తువులు అమ్మేయాల్సి ఉంటుందండి. దయచేసి ఆలోచించండి. అత్యవసరం అయితే తప్ప వస్తువులు కొనకూడదు. అత్యవసరం. నా ఇల్లాలని పక్కన పెట్టుకుని చెబుతున్నాను, మా ఇంట్లో ఏదైనా వస్తువు అవసరమైతే టీపాయ్ మీద తోక పుస్తకం ఉంటుందండి, ఇలాగ దాని మీద రాయాలి, నేను కొన్నాం అక్కడ రాయాలి, అంతే. ఏదైనా అవసరమైతే అక్కడ రాయాలి. అది మళ్ళీ 2-3 రోజులు అక్కడ నానాక కరిగాక తరిగాక మళ్ళీ అవసరం అనిపిస్తేనే కొంటాం, లేదా కొనం. ఇలా అనగానే నొక్కేయడం కొనేయడం లేదండి. అందుకని సుఖంగా ఉన్నాం సంసారంలో. అది అందరం పెంచుకోవాలి, అప్పుడు ప్రశాంతంగా. కామేశ్వరాస్త్రం. ఈ అజ్ఞానం మొత్తం పోవాలి, దేహాత్మ భ్రాంతి పోవాలంటే కోరికల్ని జయించాలి. ఈ కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. అప్పుడు ఆవిడ్ని ఎవరు స్తుతించారట? బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. బ్రహ్మ, ఉపేంద్రుడు, మహేంద్రుడు. బ్రహ్మ అంటే సృష్టికర్త, ఉపేంద్రుడు అంటే శ్రీ మహావిష్ణువు, మహేంద్రుడు అందరూ వచ్చి మన వారాహి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని స్తోత్రం చేశారట. అమ్మా నీ వంటి వారు లేరు అని. అలాంటి జ్ఞానం ద్వారా మనం మనలో ఉండే కోరికల్ని జయించి, ఈ దేహాత్మ భ్రాంతిని జయించి ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నానికి నా ఈ ప్రవచనం ఏమాత్రం సహకరించినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.